దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల బాంబు పేలుడు ఘటన మరొక ముందే తాజాగా మరొకసారి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా 2 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. వరుస బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుండగుడి కోసం ఢిల్లీ పోలీసులు అన్వేషిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మరొకసారి పలు పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా ఆర్కేపురం పరిధిలోని 2 ప్రైవేటు పాఠశాలకు ఆగంతకులు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు మెసేజ్లు పంపారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ అధికారులు, పోలీసులు, బాంబు స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని పాఠశాల ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఎవరు పంపారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా ఢిల్లీ ప్రశాంత్ విహార్ పీబీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో ఇటీవలే బాంబు పేలుడు కలకలం రేపింది. దీంతో స్థానికులు, మల్టీప్లెక్స్కు వచ్చిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలైనట్టుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి తెల్లటి పౌడర్ లభ్యమైందంటూ మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేపట్టామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ విహార్లోని అదే ప్రాంతంలో అక్టోబర్ 20న సిఆర్పిఎఫ్ స్కూల్ గోడను ఆనుకొని పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో మరోమారు ఆ ఘటన మరో ముందే స్కూల్స్కు బెదిరింపులు వచ్చాయి. మరోసారి బెదిరింపు వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలో పలు స్కూల్స్కు బాంబు బెదిరింపులు రావడం పోలీసులు, బాంబు తనిఖీ విభాగం అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఆర్కేపురంలోని 2 పాఠశాలలకు, ముఖ్యంగా డిపిఎస్ ఆర్కేపురం, జీడీ గోయంకా పబ్లిక్ స్కూల్స్కు సోమవారం ఉదయం 7 గంటలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు, బాంబు స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాఠశాల మధ్య తనిఖీలు జరుగుతున్నాయి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో పాఠశాలకు వస్తున్న విద్యార్థులను వెనక్కి పంపించారు యాజమాన్యం. దీంతో సిబ్బంది, విద్యార్థులు, పేరెంట్స్లో భయాందోళన నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ఇటీవలి కాలంలో వరుసగా ఢిల్లీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అప్రమత్తమవుతున్నారు ఢిల్లీ పోలీస్. ఏం జరుగుతుందనే భయంతో అటు పేరెంట్స్, విద్యార్థులు వణికిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఎలాంటి పేలుడు పదార్థాలు కనుగొన్నట్టుగా ధృవీకరించలేదు. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈమెయిల్ పంపిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఈ ఘటన తర్వాత పాఠశాలల్లో ఇప్పటికే తనిఖీలు కొనసాగుతున్నాయి. నవంబర్ 28న పేలుడు కలకలం రేగిన తర్వాత ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఆ పేలుడు తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీస్ బృందాలు ఒక్కసారిగా అప్రమత్తమైన పరిస్థితి కొనసాగుతుంది. తాజాగా స్కూల్స్కి ఈమెయిల్ బాంబు బెదిరింపులు ఒక్కసారిగా ఢిల్లీలో అలర్ట్ను జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఎస్, మా కొలీగ్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, తాజాగా ఢిల్లీలో స్కూల్స్కి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈమెయిల్స్ ద్వారా కూడా ఈ బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? ఢిల్లీ పోలీస్ ఏం చెప్తున్నారు? రామ్దాస్ ఈరోజు ఉదయం 7 గంటలకు 2 ఈమెయిల్స్ కలవరం పెట్టిన పరిస్థితి ఉంది. ఢిల్లీ పోలీసులను పరుగులు పెట్టించాయి. ముఖ్యంగా ఇటు ఆర్కేపురం, అదేవిధంగా పశ్చిమ బీహార్ లో ఉన్న 2 స్కూల్స్, ఒకటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అదేవిధంగా జీడీ గోయంకా పబ్లిక్ స్కూల్, ఈ 2 స్కూళ్లలో కూడా బాంబులు ఉన్నట్టుగా కూడా ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో బాంబు స్క్వాడ్, పోలీసులు అప్రమత్తమయ్యారు. స్కూల్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే పేలుడుకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు, పేలుడు పదార్థాలు ఏమి లభించలేదని ప్రస్తుతం అయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ ఇంకా పోలీసులు అయితే స్కూల్స్ ను మూసివేశారు. పిల్లల్ని ఎవరిని కూడా స్కూల్లోకి అనుమతించట్లేదు. పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి 2 స్కూళ్లను తీసుకున్నారు. అణువు కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. ఎక్కడ కూడా బాంబు ఆనవాళ్ళు అయితే కనపడలేదు. అయితే గతంలో జరిగిన ఘటనలను పోలీసులు అయితే ఈ యొక్క మెయిల్ ను తేలిగ్గా తీసుకోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఆర్పిఎఫ్ స్కూల్ కు సంబంధించిన కాంపౌండ్ వాల్ కానుకొని ఒక బాంబు పేలడము, ఆ తర్వాత బాంబుకు సంబంధించి ఒక ఆటో డ్రైవర్ కూడా గాయపడడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన మెయిల్ ద్వారా వచ్చిన ఈ యొక్క బెదిరింపుకు సంబంధించి పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరొక వైపు ఈమెయిల్ పంపించిన వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. టెక్నికల్ గా మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఐపీ అడ్రస్ ను కూడా ప్రస్తుతం పోలీసులు ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం 7 గంటలకే ఈ బెదిరింపు కాల్ రావడం అనేది కొంత ఇటు పేరెంట్స్ లో కూడా కలవరం తగ్గించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయితే కనుక
వందల మంది పిల్లలు స్కూల్ ప్రాంగణంలో ఉంటారు కాబట్టి తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన నెలకొని ఉండేది. ప్రస్తుతం ఎవరిని పిల్లల్ని కూడా స్కూల్లోకి అనుమతించట్లేదు. రెండు స్కూల్ ఇట్లు గోయంకా స్కూల్ అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూడా పిల్లల్ని ఎవరిని అనుమతించట్లేదు. పోలీసులు వారు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే పిల్లల్ని అయితే అనుమతిస్తామని చెప్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం పిల్లల్ని ఎవరిని కూడా స్కూల్లోకి రాణించే పరిస్థితి అయితే కనపడతలేదు. ఇంకా స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఉందా అన్న దానిపైన కూడా ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ అయితే అన్వేషణ కొనసాగిస్తుంది. అక్కడ ఎటువంటి ఏదైనా పేలుడుకు సంబంధించిన పదార్థాలు లభిస్తాయేమో అని కూడా స్కూల్లోనే కాకుండా స్కూల్ చుట్టుపక్కల కూడా, ఎందుకంటే మొన్న కూడా సిఆర్పిఎఫ్ స్కూల్ బయట కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని బాంబు పేలడం జరిగింది. మరి ఈ రోజు కూడా అటువంటిది ఏదైనా చేసి ఉంటారా అన్న దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. డీటెయిల్స్ చెప్పడానికి పోలీసులు ఇష్టపడతలేరు, కానీ ప్రస్తుతం అయితే స్కూల్ లోపల ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఢిల్లీలో వరుసగా బాంబు బెదిరింపుల కలకలం రేగుతోంది. తాజాగా మొన్న జరిగిన బాంబు పేలుల ఘటన మరోసారి ఢిల్లీ స్కూల్స్కు బాంబు బెదిరింపులు ఈమెయిల్స్ ద్వారా వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ కూడా ప్రస్తుతం తనిఖీలు కొనసాగించి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాగే గోయింకా స్కూల్స్కు ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో స్కూల్స్ అన్ని కూడా పూర్తిగా అలర్ట్ చేశారు పోలీసులు. ఎవరో ఆకతాయి చేసిన పనిగా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. మొత్తం మీద పోలీసులు అయితే బాంబు బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పాఠశాల యాజమాన్యాలు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.